జనం మర్చిపోతున్నారేమోనన్న అనుమానం వచ్చినప్పుడల్లా కాంగ్రెస్ పార్టీ జనం కోసం మాట్లాడుతూ ఉంటుంది. రాష్ట్ర విభజన సమయంలో ప్రత్యేక హోదా అంశాన్ని చట్టంలో చేర్చకుండా ఇష్టారాజ్యంగా రాష్ట్రాన్ని చీల్చేసిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తీరిగ్గా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వండంటూ కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతోంది. ఏపీకి ప్రత్యేక హోదా కోసం ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలుపెరుగని పోరాటాన్ని కొనసాగిస్తోంది. ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిరవధిక నిరాహార దీక్ష చేయగా ఆయనకు సంఘీభావంగా ఏపీలోని మొత్తం 13 జిల్లాల్లోనూ ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు రిలే నిరాహార దీక్షలు చేశారు. అంతకుముందు ఢిల్లీలోనూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిరాహార దీక్ష చేసి పార్లమెంటు పెద్దలకు వినబడేలా ప్రత్యేక హోదా కోసం నినదించారు. రాష్ట్రంలో టీడీపీ, కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చి 18 నెలలు అయిపోయింది. ఇంతకాలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా కోసం పోరాటాలు చేస్తూనే ఉంది. ఇంతవరకు ఆ పోరాటాల వైపు కన్నెత్తి కూడా చూడని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రత్యేక హోదా కోసం పోరాడుతోన్న రేసులో జగన్మోహన్ రెడ్డి ఒక్కరే ఉన్నారని కంగారు పడ్డారో ఏమో కానీ ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వండంటూ కేంద్ర ప్రభుత్వానికి ఓ లేఖ రాశారు. ఏపీలో అవసాన దశలో కొట్టుమిట్టాడుతోన్న కాంగ్రెస్ పార్టీకి కొత్త ఊపిరిలు ఊది 2004, 2009 ఎన్నికల్లో వరుసగా 2 సార్లు అధికారంలోకి తెచ్చి కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పోషించిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిని మరణానంతరం కాంగ్రెస్ పార్టీ దారుణంగా అవమానించింది. కేవలం ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా ఎదగనీయకుండా చేసేందుకోసమే అక్రమంగా కేసులు బనాయించింది కాంగ్రెస్. అక్కడితో ఆగకుండా దివంగత ముఖ్యమంత్రి పేరునే ఎఫ్ఐఆర్లో చేర్చి నీచ రాజకీయాలకు పరాకాష్ఠగా నిలిచింది. వైఎస్ను అవమానించిన కాంగ్రెస్పై ఏపీ ప్రజలు ఆగ్రహంతో రగిలిపోయారు. దానికి తోడు రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ ఇష్టారాజ్యంగా వ్యవహరించడంతో ఒళ్లు మండిన ఆంధ్రులు కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో అడ్రస్ లేకుండా తరిమికొట్టారు. వైఎస్ను దూరం చేసుకుని జనంలోకి వెళ్లడం జరిగే పని కాదని తేల్చుకున్న కాంగ్రెస్ పార్టీ తిరిగి వైఎస్ తమవాడేనని చెప్పుకోవడానికి తెగ తాపత్రయపడింది. పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీయే అనంతపురం జిల్లాలో ఓ కార్యక్రమంలో పాల్గొని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తమకు నచ్చని రోజున ఇదే నేతలు వైఎస్ఆర్ ప్రతిష్టను మంటగలిపే ప్రయత్నం చేశారు. కాకపోతే అందులో సక్సెస్ కాలేకపోయారు. ఇప్పుడు తమ పార్టీ ప్రతిష్టే సర్వనాశనమైపోయిందని తేలగానే మరమ్మత్తు పనులు మొదలుపెట్టారు. వైఎస్ఆర్ విగ్రహానికి సెల్యూట్ చేస్తే వైఎస్ను గుండెల్లో దాచుకున్న తెలుగు ప్రజలు కాంగ్రెస్ను ఆశీర్వదిస్తారని కాంగ్రెస్ నాయకత్వం భావిస్తుందో ఏమో కానీ పార్టీ వైఖరిలో మాత్రం మార్పు వచ్చిందనేది వాస్తవం. ప్రత్యేక హోదా కోసం జగన్మోహన్ రెడ్డి పోరాటం చేస్తున్నప్పుడు మాట్లాడని కాంగ్రెస్ నాయకత్వం ఇప్పుడు ప్రత్యేక హోదా కోసం తాము కూడా పోరాడుతున్నామన్న భావనను ప్రజల్లో కలిగించేందుకు తంటాలు పడుతోంది. ఈ మొత్తం పరిణామాలన్నింటినీ ఆంధ్రులు గమనిస్తూనే ఉన్నారు. పొలిటికల్ డెస్క్, సాక్షి న్యూస్.